హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే మరి కాఫీ తోటి స్టార్ట్ చేశాను. కాఫీ తాగాలనిపించిందండి పొద్దున్నే. నేను, అత్తయ్య అయితే కాఫీ పెట్టుకొని తాగేసి మరి పిల్లల కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేద్దాం నేను పులిహోరకి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుండగా మా పాపలిద్దరికీనంటండి మ్యాగీ నూడిల్స్ తినాలనిపించిందంటండి. అదేనండి ఇప్పుడు ఈపీ నూడిల్స్ వస్తున్నాయి కదా! అవి తెచ్చుకొని అయితే 2 రోజులవుతుంది. రేపు చేస్తానంటూ పోస్ట్‌పోన్ చేస్తున్నాను. వాళ్ళకి ఇంటికాడ తినడానికి కాదంటండి, స్కూలుకి వెళ్ళడానికే కావాలంట. ఇక స్కూలుకి అయి పట్టుకెళ్తే ఏం కడుపు నిండుద్దమ్మా, వద్దన్నా సరే వినట్లేదు. ఇక ఎందుకులే అనేసి నేను వాటిని ప్రిపేర్ చేద్దామని నీళ్ళైతే మూకుడులో పోసేసాను కావాల్సినన్ని. ఇవన్నీ నేను కట్ చేసి ఇస్తాను నీకనేసి మా పాప ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. తను దగ్గరుండి ఇవన్నీ నాతో చేయించుకుంటుంది. వేడి నీళ్ళు కాగబెట్టేసి అందులో ఇవి వేసేసి తర్వాత వాళ్ళిచ్చిన మసాలా కూడా వేసేసి కాస్త ఉడకనిచ్చేస్తే నూడిల్స్ రెడీ అయిపోతాయి. ఇవి తింటే హెల్త్‌కి అంత మంచిది కాదనేసి నేను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను. ఇవి ఇట్టే ఉడికిపోతాయి కదా! నీకెందుకు అంత బాధ వండడానికని వీళ్ళు అంటూ ఉంటారండి. ఇవి ఎంత ఈజీనో హెల్త్‌కి అంత అన్‌హెల్తీ అనేసి నేను వండడానికి ఇష్టపడను. బాక్స్‌లో పెట్టడానికైతే నూడిల్స్ రెడీ అయ్యాయి. మరి వాళ్ళు తినడానికి కావాలి కదండీ! అందుకనే పులిహోర చేద్దామనేసి నేను ఈ ఫస్ట్ అయితే అన్నం వండుకుందామని పెట్టుకుంటే వాళ్ళేమో మాకొద్దన్నారు. ఇక అందుకనే నైట్ అన్నం ఉంటుంది కదండీ! దానిలో కొంచెం ఆవపిండి సరిపడా అయితే మిక్సీ పట్టుకొని కలిపేసుకొని అయితే పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత అందులోకి వేయవలసిన పోపులన్నీ కూడా వేయించేసుకొని అయితే ఈ పులిహోరలో కలిపేస్తాను. ఇక చింతపండు పులిహోర అండి ఇది. నేను ఎప్పుడూ కూడా నిమ్మకాయ పులిహోర చేస్తాను. ఇది ఎక్కువ ప్రాసెస్ ఉంటది. అన్నం వండాలి ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటదనేసి నాకు ఇలాంటి వంటలు చేయాలన్నా కొంచెం భయంగానే ఉంటదండి. ఇక అందుకనే నేను నిమ్మకాయ పులిహోర ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఈ స్కూల్ లేని టైంలో అయితే ఇలాంటి చింతపండు పులిహోర కొంచెం పని ఎక్కువగా ఉండేది చేస్తాను. నాకు ఈ పులిహోర చేయడానికి కూడా పని ఎక్కువ అని అనుకోవచ్చు. కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటానండి. ఇందులో ఏది మర్చిపోయినా కాస్త ఇబ్బందే కదా! అయితే నూనెలో పచ్చిమిర్చి వేసేసి వేయించేసుకుంటాను. తర్వాత చింతపండు కొంచెం గుజ్జులా చేసుకొనైతే దాన్ని కూడా ఆ నూనెలో వేసేసుకొని వేయించేసుకుంటాను. కొంచెం పసుపు, ఉప్పు అలాగే కొంచెం అయితే బెల్లం గడ్డ కూడా వేస్తానండి. ఇది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇదంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇలా రైస్‌లో అయితే కలిపేస్తానండి. చిన్న క్యారెట్ ఒకటి తీసుకొని దాన్ని తురిమేసి ఈ రైస్‌లో కలిపేసాను. హెల్త్‌కి మంచిది. అలాగే చూడడానికి కూడా కలర్‌ఫుల్‌గా బాగుంటుందనేసి. వేరే ముకుడులో అయితే నూనె పోసుకొని తగినంత ఈ గుళ్ళు అదేనండి వేరుశెనగ గుళ్ళు, ఇంకా పోపులు అన్నీ కూడా అందులో వేయించేసుకుంటాను. ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి వేయించేస్తాను. కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా బావుంటుందండి స్మెల్. అన్నీ దోరగా వేగిన తర్వాత ఈ రైస్ పక్కన పెట్టుకున్నాం గదండీ! దీనిలో కలిపేసుకొని ఈ పోపు ఈ రైస్‌లో మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటాను. చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయినట్టేనండి. నేనైతే చద్దన్నంతో చేశాను. అప్పటికప్పుడు వండుకున్న అన్నం అయితే సగం అయితే పొదును మీద ఉంచుకున్న తర్వాత చేసుకోవాలి. ఈ అన్నం మరి మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఇలా ఉంది. మా వాళ్ళు కొంచెం కొంచెం పొట్టలో అయితే వేసుకొని అయితే స్కూల్‌కి బయలుదేరారు. బయలుదేరే ముందు ప్రేయర్ కంపల్సరీ కదండీ! వాళ్ళకి ప్రేయర్ చేసేసి, బ్లెస్సింగ్ ఇచ్చేసి పంపించేసిన తర్వాత ఇంకా నేను మిగతా పనుల్లోకైతే వెళ్ళిపోతున్నాను. ముందైతే ఈ పొట్టేళ్ళు గొడవ చూడాలండి. ఇదిగోండి ఈ పెద్ద పొట్టేళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కడుతున్నాను. ముందు కట్టేవాళ్ళం ఇంటి ముందు. ఇక అక్కడ మానేసి ఇక్కడ తీసుకొచ్చి కడతం వల్ల పిల్లలు వెళ్ళిన తర్వాత బయటకి తీసుకెళ్తాను. ఆ తర్వాతయితే ఈ నైట్ తోముకున్న గిన్నెలు ఇవన్నీ కూడా స్టాండ్‌లో సర్దేసుకోవాలండి. ఇవన్నీ సర్దుకున్న తర్వాత మిగతా గిన్నెలుంటాయి గదా! అవి తోముకోవాలి. పిల్లలు వెళ్ళక ముందే నేను అన్నం అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ అన్నం కూడా వంచేసుకుంటానండి. ఇక గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకున్నాను. ఆ గిన్నెల సంగతి తర్వాత చూద్దామనేసి ఇక లోపల ఈరోజైతే దుప్పటి కూడా మడత పెట్టలేదు. ఆ దుప్పటి మడత పెట్టుకొని పక్కలన్నీ సర్దుకొని లోపల నుంచి అయితే తుడుచుకొస్తాను. ఆ గది, ఈ గది బయట వసారా పందిట్లో మొత్తం నైట్ పిల్లలు హోంవర్క్ చేసుకునేటప్పుడు పేపర్‌లో చింపేసుకొని అయితే మంచాల కిందకి వేసేస్తూ ఉంటారండి. అవి అలా వదిలేయడం వల్ల ఫ్యాన్ గాలికి మొత్తం ఇల్లంతా అయిపోతూ ఉంటాయి. అవన్నీ మూల మూలలో నుంచి తీసుకురావాలంటే చాలా టైం పడుతుందండి. ఒకసారి ఊడుస్తాను, మళ్ళీ ఎనకాల దుమ్మున్నట్టు ఉంటుంది. మళ్ళీ వెళ్తాను, మళ్ళీ తుడుచుకొస్తాను. అలా నాకు దుమ్ము లేదనిపించేంత వరకు తుడుస్తూనే ఉంటాను. ఏం చేస్తామండి మరి మాది పెంకుటిల్లు కదా! పైనుంచి దుమ్ము పడుతూనే ఉంటుంది. ఈ సమ్మర్‌లో అయితే మరీ ఎక్కువండి. ఇక అందుకనే ఇక ఈ తిప్పలు తప్పవు. లోపల నుంచి మొత్తం ఊడ్చుకొచ్చేసిన తర్వాత ఇంకా మరి మా పశువులు ఉన్నాయి గదండీ! వాటి దగ్గర కూడా క్లీన్ జెయ్యాలి. ఇదిగోండి చిన్న పొట్టేలుని ఇందులో కట్టేస్తున్నాము. ఇది తయారు చేసిందండి గూడు దానికోసం. అది అందులో ఉంటుంది నైట్ అంతా. దీని పక్కనేమో పెద్దదాన్ని కడతాము. మరి వీటికి తోడేమో ఈ కుక్క పిల్ల మా పొట్టిది. వీటికి తోడు ఈ 3 ఉంటాయండి ఇక్కడ. ఈ మూడిటిని బయటకు తీసుకెళ్ళి కట్టడం, లోపల తీసుకొచ్చి మళ్ళీ కట్టడం ఇలా ఉంటుందండి. రోజులో 2, 3 సార్లు మార్చాలి వీటిని. ఎండ ఎక్కడొస్తే అక్కడి నుంచి తప్పించి వేరే చోట కట్టాలి నీడని.
ఇక మరి వీటి దగ్గర ఉండే వేస్ట్ కూడా మరి తీసివేయాలి కదండీ! ఈ వేస్ట్ కొంచెం ఎండొచ్చిన తర్వాత తీయొచ్చనేసి పొద్దున్నే క్లీన్ చేయను. ఎందుకంటే మట్టి నేల మీద కడుతున్నాం కదా! ఇక్కడ కూడా నీట్‌గానే తుడిచేసుకున్నాను. ఇక ఇల్లంతా క్లీన్ అయిపోయిందండి. అంతా శుభ్రంగా తుడిచిన తర్వాత అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుందండి. ఏం బాగుందిలే నీ బొంద అనైతే చాలామంది అనుకుంటారు. ఎవరిల్లు వాళ్ళకి ఎక్కువ కదండీ! అద్దాల మేడలో ఉంటే అది వాళ్ళకి ఎక్కువ. మరి పూరి గుడిసెలో ఉంటే గుడిసె మరి అందులో ఉన్న వాళ్ళకే ఎక్కువ కదండీ! అలాగే మరి నా ఇల్లు నాకు ఎక్కువ. అందులోనే నా సంతోషం అంతా కూడా ఉంటుంది. ఇక దీనికైతే పాలు పట్టిస్తున్నాను. ఎందుకిలా అంటున్నానంటే, అసలది ఇల్లేనా? అసలు నువ్వు చేస్తున్న ఈ పనులేనా? అని అంటున్నారు. అందరూ ఈ విధంగా తోముకోరండి. అందరూ ఈ విధంగా తుడుచుకోరా? ఇంకా వేరే ఏమన్నా కొత్తగా ఉన్నాయండి? ఉండొచ్చండి. మిషనరీ ద్వారా తోముకోవచ్చు. మిషనరీ ద్వారా తుడుచుకోవచ్చు. ఉతుక్కోవచ్చు. అన్నీ జేసుకోవచ్చు. మరి నేనైతే ఓన్లీ చేతులతోటే అన్ని పనులు చేసుకుంటాను. అన్నీ చక్కబెట్టుకుంటాను. నేను గ్యాస్ ఒకటి యూజ్ చేస్తాను తప్ప మిగతా పనులన్నీ కూడా నా రెక్కలరిగే వరకు చేతులతోనే చేసుకుంటాను. దేనికి కూడా నేను ఎలక్ట్రికల్ పనిముట్లనేవి ఉపయోగించను. భవిష్యత్తులో దేవుడిస్తే ఇక తప్పదనుకుంటా. ఎందుకంటే అప్పటికి మరి శక్తి అనేది ఉడికిపోతుంది కదండీ! ఇప్పుడు మటికి బాగానే ఉన్నాను కదా! అన్నీ చేతులతో చేసుకోవడానికే చూస్తాను. శక్తి లేనప్పుడు ఇక పరికరాల మీద ఆధారపడడం తప్పదు. అప్పుడైతే శనికాలు అలాగే రుబ్బురోలు కూడా యూజ్ చేసేవాళ్ళమండి. ఒక 10 సంవత్సరాల నుంచి వాటికి బాయ్ చెప్పేసాము. మిక్సీ అలాగే గ్రైండర్ కూడా కొనుక్కున్నాము. ఇక వాటితోనే ఇక పప్పులు, ఉప్పులు అలాగే మసాలాలు కూడా రుబ్బుకుంటూ పచ్చళ్ళు చేసుకుంటూ ఉన్నాము. ఇంకా పప్పయితే నేను పెడుతున్నానండి. పెసరపప్పు మామయ్య గారికి, మాకు కూడా ఒకే కూర వండేద్దామనేసి పెసరపప్పులో పాలకూర వేయొచ్చని. ఇక పప్పయితే ఉడకబెడుతున్నాను. ఒక పక్కనేమో పాలకూర కోసుకుంటానండి. ఈ కత్తిపీటతో తరిగేటప్పుడైతే నేను కొంచెం స్పీడ్‌గానే తరుగుతాను. ఆ స్పీడ్‌లో చెయ్యి కోసేసుకుంటానేమోనని ఒక్కోసారయితే భయపడుతూ ఉంటాను. ఎందుకంటే చేత్తో చాలా పనులే చేయాలి కదండీ! ఈ చెయ్యి మరి కోసేసుకొనయితే మరి నేను కట్టుకట్టుకొని కూర్చుంటే మిగతా పనులు ఎలా అండి? పిల్లలకి అన్నీ చేసి పెట్టుకోవాలి గదా! ఇంక బట్టలు ఉతకాలన్నా, ఏ పని చేయాలన్నా చేతికి ఏ చిన్న కొంచెం గాయమైనా గానీ పనంతా మొండి పడిపోతుంది కదండీ! అందుకని చేతులు చాలా జాగ్రత్తగా ఉండాలని కత్తిపీటతో తరిగేటప్పుడైతే చాలా జాగ్రత్తగానే కట్ చేస్తాను. నాకేదో అయిపోతుందని కాదండి. పిల్లలకి మరి అన్ని పనులు చేసుకోవాలి కదా! తెల్లవారు లేసామంటే ఇక పనులతోనే ఉంటుంది ఆడవాళ్ళ లైఫు. అందుకనేనండి కత్తిపీటతో కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కువగా యూజ్ చేసేది ప్రతి వీడియోలో మీకు కత్తిపీట చూపిస్తాను కాబట్టి దీని జాగ్రత్త నేను ఎలా తీసుకుంటానో మీకు చెప్తున్నాను. ఇంకా పాలకూర అయితే శుభ్రంగా తరిగేసుకొని దాన్ని 1కి 4 సార్లు అయితే కడుగుతానండి. ఎందుకంటే బయట నుంచి కొన్నది కదా! మన తొడ్లో అయితే పండలేదు కదండీ! మరి బయట నుంచి కొన్నదాన్ని చాలా శుభ్రంగానే కడగాలి. ఇక అదంతా నీట్‌గా కడిగేసి పప్పులో అయితే వేసేసుకున్నాను. ఏవండీ అందరూ వండుకున్నట్టే మేము వండుకుంటాము. ఏమో వండే విధానాలు, పద్ధతులు ఏమైనా మారొచ్చేమో గానీ అందరూ తినడానికి శుభ్రంగానే వండుకుంటారు గదండీ! శుభ్రంగానే తోముకుంటారు, శుభ్రంగానే తుడుచుకుంటారు, ఉతుక్కుంటారు. కానీ మరి ఇల్లు కూడా శుభ్రంగానే ఉంచుకుంటారండి. మరి ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నంత మాత్రాన ఇల్లు కూడా అద్దాల మేడలా కనిపించాలంటే మరి లేని వాళ్ళు ఏం జేస్తారండి? ఉన్నవాళ్ళకి ఉన్నవాళ్ళకి అలాగే ఎక్కువ. పప్పయితే తాలింపెట్టేసానండి. ఇంకా పక్కనేమో గ్లాసుడు బియ్యం వండుతున్నానండి. ఇవేంటంటే పిఎల్ బియ్యము. పొద్దున్నొండినయి నేను రేషన్ బియ్యం వండానండి. ఫస్ట్ టైమ్ వండాను ఈరోజు మా ఇంట్లోను రేషన్ బియ్యం. ఎందుకంటే మరి ఈ పిఎల్ రైస్ అనేవి కొన్ని రోజుల్లో అయిపోతాయి. మామయ్య గారికి ఓన్లీ పచ్చిం కాబట్టి ఆయనకు వండాను. ఇంకా మేమైతే నార్మలోళ్ళమే కాబట్టి కోటా రైస్ తినొచ్చు గదండీ! అందుకని అవి వండాను. పిల్లలకి అప్పుడప్పుడు అవి కూడా అలవాటు చేస్తూ ఉండాలి గదండీ! ఎప్పుడూ ఒకే విధంగా ఉండం గదా! ఎప్పుడు పిఎల్‌లే తినాలని ఏముందండి. అప్పుడప్పుడు కోటా బియ్యం తినే అదృష్టం గూడా కలగొచ్చు. అందుకనే అన్నీ అలవాటు చేయాలి గదా! కొన్ని రోజుల పాటు ఇవి కూడా వండి చూద్దామనేసి వండాను. ఇంకా మామయ్య గారికైతే నేను ఈ పూర్ణాలు తీసేసి ఒక గుడ్డయితే వేయించానండి. ఉప్పు, కారం, పసుపు వేసేసి. ఇంకా ఈ పూర్ణం అనవసరంగా వేస్ట్ అయిపోతుంది గదండీ! అందుకని నాటుగుడ్లున్నాయి ఫ్రిడ్జ్‌లో అవి కూడా తీసుకొచ్చేసి అట్టేసేయొచ్చనేసి మరి అలా 2, 3 అట్లయితే వేసేస్తాను. ఓన్లీ ప్లెయిన్‌గా వేస్తున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు కలిపేసి ఇలా అట్టు వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏమీ వేయలేదు. ఇలా వేసినా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పచ్చిమిర్చిలు వేసామంటే మంటొచ్చేస్తుందంటారు కదా! అందుకే ప్లెయిన్‌గా వేశాను. ఇక వంట అయింది పక్కన పెట్టేశాను. బట్టలైతే నానబెట్టుకుంటున్నానండి. ఈ బట్టలు నానబెట్టేసిన తర్వాత అవి నానుతూ ఉంటాయి. ఒక అరగంట తర్వాత వీటిని ఉతకాలి. బట్టలైతే ఎక్కువ ఉన్నప్పుడు పిల్లల బట్టలు ముందు నానబెట్టేస్తాను. వాటినేమో వేరే బకెట్‌లోకి తీసేసుకుంటాను. ఆ తర్వాత ఉన్న నీళ్ళల్లో అయితే మా బట్టలు నానబెడతానండి. ఇలా సెపరేట్‌గా పిల్లలవి, మావి నానబెట్టి వాటిని జాడించేటప్పుడు కూడా సెపరేట్‌గానే జాడిస్తాను. ఎందుకంటే పిల్లలు కొంచెం సెన్సిటివ్ గదండీ! మరి పెద్దవాళ్ళ బట్టల్లో వాళ్ళ బట్టలు ఎందుకనేసి అలాగ ఉతుకుతాను. ఇక అవి నానుతూ ఉన్నాయి. అత్తయ్య అయితే ఈలోపు పొలం నుంచి వచ్చారు. వస్తా
చింతకాయలు దొరికినాయంటండి. చింతకాయలు తీసుకొచ్చారు. అంటే మాకు చింత చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ ఉంటాయి. ఇక గాలి దుమ్ములవి వేస్తున్నాయి గదండీ! అందుకని చింతకాయలు రాలినాయంట. అవి తీసుకొచ్చి ఇచ్చారు. వీటితోటి చింతపండు తయారు చేస్తారు గదండీ! తయారేముందిలేండి చింతకాయల నుంచే కదా చింతపండొస్తుంది. ఇవన్నీ ఒలిచేసి ఎండలో పెట్టేయొచ్చులే అనేసి బట్టలు నానబెట్టి ఇక్కడ కూర్చున్నాను. ఇవన్నీ టకటకా ఒలిచేసి అలా ఎండలో పెట్టేశానండి. మా విలేజ్‌లో అయితే ఈ సమ్మరొస్తే చాలా కాయలు దొరుకుతాయండి. మామిడికాయలు దొరుకుతాయి, చింతకాయలు దొరుకుతాయి, చింతకాయలు దొరుకుతాయి. ఇంకా జీడి మామిడికాయలు దొరుకుతాయి, జీడి గింజలు దొరుకుతాయండి. ఇంకా చాలా అండి చెప్పడానికి నాకు రావట్లేదు గానీ చాలా రకాలు దొరుకుతాయి. ఇంకా నాకు అవసరమైనవి దొరుకుతాయండి. అవేనండి కుంకుడుకాయలు. కుంకుడుకాయలు కొనవసరం లేకుండా అత్తయ్య అయితే కొంచెం కొంచెంగా రోజుకి గుప్పుడు, గుప్పుడు అలా తీసుకొచ్చి ఇస్తారు. వాటిని నేను ఎండబెట్టుకొని భద్రంగా దాచుకుంటాను డబ్బాలో పోసుకొని. ఇక చింతపండు అయితే ఒక అర కేజీ పైనే వస్తుందండి. ఎక్కలు తీసేసుకొని ఓ డబ్బాలో పెట్టుకుంటే ఇది రోజంతా ఎండుద్ది. అలాగే మరి ఈనెలు తీశారండి అత్తయ్య పచ్చి ఈనెలు. ఇవి కూడా ఎండలో పెట్టాను ఆరతాయనేసి. ఒక పక్కనేమో కొబ్బరి ముక్కలండి. ఈరోజు ఇవేనండి ఎండబెట్టేయి. ఎందుకంటే ఈ సమ్మర్‌లోనే గదండీ అన్ని రకాలు ఎండలో పెట్టుకుంటాము. పప్పులు, ఉప్పులు అన్నీని. ఇక నేనైతే మరి అవి పెట్టాను ఎండలోను. తర్వాతేమో బట్టల దగ్గరకొచ్చి కూర్చున్నాను. వీటన్నిటికి సబ్బు పెట్టాను, ఉతికేసాను, జాడిస్తున్నానండి. ఇక ఇవి జాడించిన తర్వాత ఆరేయాలి. పిల్లలొస్తారు వాళ్ళకి అన్నం పెట్టాలి తర్వాత. ఇలా చూసారు గదండీ! ఒక పని తర్వాత ఒక పని నేనే గదండీ నాలాగా చేసుకునే ఇంట్లో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా ఒక పని తర్వాత ఒక పని అలా చేసుకుంటూనే ఉంటారు. తీరికనేదే ఉండదు. కూర్చోవాలని అనిపించినా గానీ అలసటొచ్చి కూర్చోవడానికి ఉండదండి. ఏదో ఒక పనైతే అలా పిలుస్తూనే ఉంటుంది. ఆ పని అలా వదిలేసి అలా కూర్చోవాలనిపిస్తుందండి. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అప్పుడు కూడా ఏ చింతపిక్కలు తీసుకోవడమో, ఏదో ఒకటి పని చేసుకోవడమో, ఏ ఒత్తులేసుకోవడమో, ఏవో ఒకటి చేసుకుంటానికే చూస్తారు గానండి ఆడవాళ్ళు. అలా కాసేపు అలా విశ్రమిద్దామని ఏమీ ఉండదు. 24 గంటలు పనే పని. ఆ సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత పడుకునే ఆ 4 గంటల నిద్ర మరి ఆ దేవుడిచ్చిన వరం అనుకోవాలండి. ఆ నైట్ తప్పించి మరి పొద్దస్తమాను మరి చేసినోళ్ళం చేసినట్టే ఉంటాము. ఇప్పుడేమనిపిస్తుందంటే పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పనులు చాలా బాగా చేసుకునేదాన్ని. చాలా చురుగ్గా ఉండేదాన్ని. ఇప్పుడెందుకు ఇంత నీరసంగా అయిపోతుంది ప్రాణం అనిపిస్తుందండి. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి పాలిచ్చుకుంటూ వాళ్ళు పాకేవాళ్ళు, వాళ్ళు నడవడం రాని వాళ్ళైనా సరే ప్రాణం చాలా తేలిగ్గా ఉండేది. పనులు చిన్న చిన్నగా చేసేసుకునేవాళ్ళం చంటిబిడ్డ తల్లులుగా ఉన్నప్పుడు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ చేయడానికి చాలా ఇబ్బందవుతుందండి. ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ పనులు కూడా పెరుగుతాయి గదండీ! వాళ్ళ అవసరాలు కూడా పెరుగుతాయి. చిన్నప్పుడు చిన్న జుబ్బా, చెడ్డీ ఏస్తే సరిపోతుంది. ఇప్పుడైతే స్కూల్ యూనిఫామ్‌లు, నైట్ డ్రెస్సులు మరి ఎన్నుంటాయండి. అవన్నీ ఉతకాలి కదా! చిన్నప్పుడు చిన్న, పెద్దప్పుడు పెద్ద. బిడ్డ ఎదిగే కొద్దీ కొండ ఎదుగుద్దంటారు గదండీ! మరి ఎదిగే కొద్దీ పనులు కూడా పెరుగుతాయి కదా! ఏ పనికైనా ఒక టైమ్ సెన్స్ ఉంటుందండి. ఒక రూల్ ఉంటుంది. టైం వరకు చేయాలి, ఆపేయాలని. అలాగే ఏ వస్తువుకైనా ఇంత పరిణితి ఉంటుంది. అంతకు మించి వాడకూడదనైతే ప్రతి వస్తువుకి ఉంటుంది. అది ఎలక్ట్రిక్ వస్తువు ఏదైనా సరే. అంతకు మించి కెపాసిటీకి వాడామంటే అది పోతుందండి. కానీ ఆడవాళ్ళు చేసే పని రోజులో అంతవరకు చేయాలి, ఇంతవరకు చేయాలి, ఇంత టైం చేయాలి, అంత టైం చేయాలనేది ఎక్కడ ఎవరు పెట్టలేదు ఆ రూలు. గ్రైండర్ అయినా, మిక్సీ అయినా దాని కెపాసిటీకి మించి పప్పు కొంచెం ఎక్కువేసామనుకోండి అది ఊగిపోతూ అది వేరే సౌండ్ వస్తూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు భయమేసి అయితే కాస్తంత పప్పు అయితే తీసి పక్కన పెట్టేస్తాం కదండీ! ఎందుకంటే అది పోతుంది. డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి భయము, బాధ వచ్చేస్తుంది. అదే మరి మనం పోమండి. మనకి రూల్ ఏమీ లేదా, కెపాసిటీ ఏమీ లేదా, మనం ఎంతవరకు చేయగలమో, ఎంతవరకు చేయలేమో అనే నియమం ఏమీ లేదు కదండీ! ఎందుకండి ఆడ జన్మ అనిపిస్తుంది అలాంటప్పుడే. వస్తువు కొన్నా గానీ దాని మీద ఇంత కెపాసిటీకి మించి అయితే వాడకూడదంటారు కాబట్టి భయంతో అలాగే వాడుకుంటాం. కానీ ఆడవాళ్ళు చేసే పనులు ఇంత కెపాసిటీతోని మాత్రమే చేయాలని ఎవరైనా అంటారండి? ఎందుకంటారండి? అలాగంటే పనులు ఎలాగవుతాయి మరి? దట్ ఈజ్ వుమన్ లైఫ్. అదే కదా ఆడవాళ్ళ జీవితం. వీడియో నచ్చితే లైక్ చేయండి.